ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహాభారత సార సంగ్రహము ఆది పర్వము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్నారాయణునికి, నరులలో ఉత్తముడైన నరునికి, సరస్వతీదేవికి, వ్యాసమహామునికి నమస్కరించిన పిమ్మట మహాభారత పఠనం చెయ్యాలి. శ్రీమన్నారాయణ, నర, సరస్వతి, వ్యాసమునీంద్రులకు నమస్కరించిన తరువాత ఉపక్రమించిన కార్యంలో అన్ని విధాల విజయం లభిస్తుందని నిస్సంశయముగా ఉద్ఘోషించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. నైమిషారణ్యంలో మహామునులందరూ చేరి కులపతి అయిన శౌనకుని పర్యవేక్షణలో 12 సంవత్సరాలు చేయవలసిన సత్రం అనగా యాగం చేస్తున్నారు. లోమహర్షుని పుత్రుడైన ఉగ్రశ్రవుడనే పౌరాణికుడు అనగా సూతవంశంలో పుట్టిన అతనికి సౌతి అని సూతుడు అని కూడా పేర్లు ఉన్నవి. ఒకనాడు ఆ యాగం జరిగే చోటుకు వచ్చాడు. అక్కడ సుఖంగా ఆసీనులై ఉన్న మునులకు వినయపూర్వకంగా నమస్కరించాడు. ఆ మునులు చూపిన ఆసనం మీద నమ్రతతో కూర్చున్నాడు. ఆ మునులలో ఒక ముని, ఓ సౌతి, నీవు ఏ ప్రాంతాలలో సంచరించి వస్తున్నావు అని అతనిని అడిగాడు. జనమేజయుడు చేస్తూ ఉన్న సర్పయాగం చూడడానికై వెళ్ళి నేనక్కడ అతనికి వైశంపాయనుడు, కృష్ణద్వైపాయన ప్రోక్తాలైన మహాభారతానికి సంబంధించిన విచిత్రమైన కథలు చెప్పగా విన్నాను. అక్కడి నుండి బయలుదేరి అనేకమైన పుణ్యక్షేత్రాలు చూస్తూ సమంత పంచకం అనే పరమ పుణ్యక్షేత్రం కూడా సందర్శించాను. కురు పాండవ యుద్ధం అక్కడనే జరిగింది. మీరందరూ ఏదో మహాయాగం చేస్తున్నారని తెలిసి అది చూడడానికై ఇక్కడికి వచ్చాను. మీకిప్పుడు నేను ఏ మహాత్ముల కథలు చెప్పాలో ఆజ్ఞాపించండి అన్నాడు సౌతి. వైశంపాయనుడు జనమేజయునికి ఏ భారత కథలు చెప్పాడో ఆ పుణ్యకథలనే మాకు నీవిప్పుడు చెప్పు అని ఆ మునులు కోరగా సౌతి చెప్పడం ప్రారంభించాడు. సకల భువనాలకు ప్రభువైన పరమాత్మకు, శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి సర్వలోక పూజ్యుడు, మహాత్ముడు అయిన వ్యాసమునీంద్రుడు చెప్పిన ఇతిహాసాన్ని మీకిప్పుడు చెబుతాను, ఆలకించండి. అద్వితీయము,
అఖండము అయిన పరబ్రహ్మ సృష్టి ప్రారంభములో ఒక పెద్ద అండంగా అనగా గ్రుడ్డుగా అయినది. అనగా బ్రహ్మయే పెద్ద అండం రూపంలో కనపడింది. అదే బ్రహ్మాండం. అది చరచరాత్మకమైన సకల జగత్తుకు బీజం, మూల కారణం. దాని నుండి ప్రజాపతి, పితామహుడు, ప్రథమజీవుడు అయిన బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఆవిర్భవించారు. అనగా పరబ్రహ్మయే ఈ 3 రూపాలలో కనబడింది. పిమ్మట దక్ష ప్రజాపతి, వానికి 7 పుత్రులు, తరువాత 14 మనువులు ఆవిర్భవించారు. ఈ దక్షపుత్రులు 7, 14 మనువులు కలిసి 21 మంది పితామహ విభూతులైన ప్రజాపతులు. విష్ణువు యొక్క విభూతియే అయిన ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఆ మహాపురుషుడే మత్స్యాద్యవతారాలు ధరించి లోకరక్షణ చేసేవాడు. సప్తర్షులు, విశ్వేదేవతలు, ఆదిత్యులు, వసువులు, అశ్వనీ దేవతలు వీరందరూ విష్ణు విభూతులే. ఇంకా రుద్ర విభూతులైన యక్షులు, సాధ్యులు, పిశాచాలు, గుహ్యకులు, పితృదేవతలు ఆవిర్భవించారు. తరువాత శిష్టులైన బ్రహ్మర్షులు, రాజర్షులు ఆవిర్భవించారు. శివుని విభూతులే అయిన జలము, భూమి, వాయువు, అగ్ని, సూర్య, చంద్రులు, పురుషుడు అనగా జీవుడు ఆవిర్భవించారు. సంవత్సరము, ఋతువులు, మాసాలు, పక్షాలు, పగళ్ళు, రాత్రులు, ఇంకా అనేక విధమైన జగత్తులోని పదార్థాలు ఆవిర్భవించాయి. కొన్ని వేల సంవత్సరాల పాటు కనబడే ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కొంతకాలానికి కనపడకుండా పోతుంది. అదే ప్రళయం. మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొనసాగే సృష్టి ప్రళయాల చక్రానికి ఆది కానీ అంతం కానీ లేదు. అసంఖ్యాకులైన దేవతలు ఆవిర్భవించారు. అనేకమైన సూర్యవంశము, చంద్రవంశము మొదలైన రాజవంశాలు కూడా ఆవిర్భవించాయి. ఈ సృష్టి క్రమాన్ని, సృష్టి రహస్యాన్ని పూర్తిగా యోగశక్తి చేత తెలుసుకొనిన వ్యాసుడు ఈ ఇతిహాసం రచించాడు. మనస భారతేతిహాసాన్ని రచించిన వ్యాసుడు దీనిని ఎవరికి బోధించాలా అని ఆలోచిస్తుండగా బ్రహ్మదేవుడు వచ్చి, నీవు రచించిన ఈ ఇతిహాసం అత్యద్భుతమైనది. దీనిని వ్రాయడానికి విఘ్నేశ్వరుడే సమర్థుడు. నీవు చెబుతుండగా అతడు దీనిని అక్షరబద్ధం చేస్తాడు, వ్రాస్తాడు అని వ్యాసునితో చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాసుడు విఘ్నేశ్వరుని స్మరించగా అతడు వచ్చి, నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా ఉండేటట్లు నీవు చెప్పగలిగితే నేను వ్రాస్తాను అన్నాడు. అప్పుడు వ్యాసుడు, నేను అట్లే చెబుతాను, కానీ నేను చెప్పే ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకొని మాత్రమే నువ్వు వ్రాయాలి అని విఘ్నేశ్వరునితో అన్నాడు.
విఘ్నేశ్వరుడు అంగీకరించాడు. ఈ విధంగా భారతం ప్రారంభం అయింది. తాను చెప్పే సమయంలో కొంత విశ్రాంతి అవసరమైనప్పుడు వ్యాసుడు ఒక గూఢార్థమైన శ్లోకం చెప్పేవాడు. దాని అర్థం తెలుసుకొనడానికి విఘ్నేశ్వరునికి కొంత సమయం అవసరం అయ్యేది. అప్పుడు మరికొన్ని శ్లోకాలు మనస్సులో నిర్మించుకొని వ్యాసుడు చెప్పేవాడు. ఈ విధంగా లేఖన కార్యం పూర్తి అయింది. వ్యాసుడు మధ్య మధ్య చెప్పిన గూఢార్థాలైన వీటికే గ్రంథులు అని పేరు. శ్లోకాలు 8800 ఉన్నాయట. భూలోకంలో 1,00,000 శ్లోకాల ఈ భారతాన్ని వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు బోధించాడు, అనగా ప్రచారములోనికి తీసుకుని వచ్చాడు. ఈ భారతం ఎందరో మహాకవులకు కావ్య నిర్మాణంలో మార్గదర్శకం అవుతుంది అని మహాభారతంలోనే చెప్పబడింది. సర్వేషాం కవిముఖ్యానాం ఉపజీవ్యో భవిష్యతి పర్జన్య ఇవ భూతానామక్షయో భారతద్రుమః. ఆదిపర్వం 1:92. సకల ప్రాణులకు మేఘం జీవనాధారం అయినట్లు ఈ మహాభారతం మహాకవులకు ఆధారం అవుతుంది అని దీని అర్థం. వ్యాసుడు మొదట 24,000 శ్లోకాల భారత సంహిత రచించాడు. దీనికే ఉపాఖ్యానాలు కలపడం వల్ల శ్లోక సంఖ్య 1,00,000కు పెరిగింది. ఈ భారత కథనే వ్యాసుడు 150 శ్లోకాలలో సంక్షిప్తంగా చెప్పాడు. దానికి అనుక్రమణికాధ్యాయం అని పేరు. దానిని ముందుగా తన కుమారుడైన శుకునికి బోధించాడు. తరువాత తగిన శిష్యులకు బోధించాడు. 60 లక్షల శ్లోకాల మరొక సంహితను కూడా రచించాడు. దానిలో 30 లక్షల గ్రంథం దేవలోకంలో ఉంది. పితృలోకంలో 15 లక్షల గ్రంథము, గంధర్వలోకంలో 14 లక్షల గ్రంథము ఉన్నాయి. 1,00,000 శ్లోకాల గ్రంథం మనుష్యలోకంలో ఉంది. ఈ భారత గ్రంథాన్ని నారదుడు దేవతలకు, అసితదేవలుడు పితృదేవతలకు, శుకుడు గంధర్వ యక్ష రాక్షసులకు, మనుష్యలోకంలో వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు మానవులకు బోధించాడు. వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను చెప్పుట. పరీక్షిత్ కథ. పరీక్షిత్తు అర్జునుని పౌత్రుడు, అనగా అభిమన్యుని పుత్రుడు. పాండవులు కౌరవులను జయించిన పిమ్మట రాజ్యం పాలించి పరీక్షిత్తుకు రాజ్యభారం అప్పగించి స్వర్గస్థులయ్యారు. పరీక్షిత్తు ధర్మాన్ని 4 పాదాల నడుపుతూ చాలా కాలం రాజ్యం పాలించాడు. ఒకనాడతడు వేటకు వెళ్ళి అక్కడ బాణంతో ఒక లేడిని కొట్టాడు. దెబ్బతిన్న ఆ లేడి అరణ్యంలోకి పారిపోయింది. దానిని వెంబడించి పరుగెత్తిన ఆ రాజు అలసిపోయాడు. ఆకలి దప్పులతో బాధపడుతూ ఉన్న ఆ రాజు ఈ వైపు మృగం ఏదైనా వచ్చినదా అని అక్కడ మౌనవ్రతంలో ఉన్న శమీకుడు అను ఒక మునిని అడిగాడు. ఆ ముని సమాధానం చెప్పలేదు.
దానితో మిక్కిలి కోపించిన పరీక్షిత్తు దగ్గరనే ఒక చచ్చిపడి ఉన్న పామును తీసుకుని వచ్చి ఆ ముని మెడలో వేశాడు. అలా చేసినా కూడా ఆ ముని కదలకుండా మెదలకుండా మంచిగా గాని చెడుగా గాని ఏమీ అనకుండా మెడలో ఆ పాము వ్రేలాడుతుండగా అలాగే ఉండిపోయాడు. పరీక్షిత్తు తన నగరానికి వెళ్ళిపోయాడు. శమీకునకు శృంగి అను కుమారుడున్నాడు. అతడు బాలుడే అయినా మహాప్రభావశాలి. అతడు అప్పుడప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయనను సేవించి వస్తూ ఉంటాడు. అతడు ఆనాడు బ్రహ్మదేవుని సేవించి వచ్చాడు. తోటి బాలులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు కృశుడు అనే ఒక బాలుడు పరిహాసపూర్వకంగా, "నువ్వేవో పెద్ద మాటలు చెబుతుంటావు. చూడు, నీ తండ్రి సర్పం శవాన్ని మెడలో వేసుకుని ఎలా కూర్చున్నాడో" అని ఆక్షేపించాడు. పరీక్షిత్తు చేసిన ఆ పని తెలుసుకున్న శృంగి క్రోధావేశముతో, "వృద్ధుడైన నా తండ్రి మెడలో సర్పశవం వేసి మహాపాపాత్ముడైన ఆ రాజును 7 దినాలలోగా తక్షకుడు చంపుగాక" అని శపించాడు. అలా శపించి మెడలో సర్పశవం వేలాడుతున్న తండ్రిని చూచి కన్నీళ్లు కారుస్తూ తాను పరీక్షిత్తును శపించినట్లు చెప్పాడు. శమీకుడు తన కుమారుడు చేసిన పనికి ఏమాత్రమూ సంతోషించలేదు. "నాయనా, నీవు చేయకూడని పని చేశావు. పరీక్షిత్తు ధర్మాత్ముడైన పాలకుడు. అతడు పాలిస్తుండడం వల్లనే మనం ఆశ్రమంలో సుఖంగా నివసిస్తూ ధర్మాచరణం తీసుకుంటున్నాము. ఆకలి దప్పికలతో బాధపడుతూ అతడేదో అకార్యం చేసి ఉండవచ్చును. అంత మాత్రం చేత అతని